ఓ మధు ఓ మధు నా మనసు. ఏయ్ నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? అది రూమ్ ని క్లీన్ చేస్తున్నాను బావా. క్లీన్? ఏ నిన్నెవరే ఇవన్నీ చేయమని చెప్పింది? నాకు ఇలా ఉంటే నచ్చదే. బయటికి ఏంటి బావా ఇది? నిన్ను చూడాలని నేను ఎంత ఆశగా వచ్చాను, నువ్వు పోపో అని తరిమేస్తావేంటి? బావా ఇది చూసావా? ఏమిటేది? కీచైన్ బావా. నేను నా ఫ్రెండ్స్ తో బీచ్ కి వెళ్ళాను. అక్కడ వాళ్ళంతా వాళ్ళ లవర్స్ పేరు వేయించుకుని కీచైన్ తీసుకున్నారు. నేను మనిద్దరి పేరు వేయించుకుని తీసుకున్నాను. ఎలా ఉంది బావా? అవును, పెద్ద గోల్డ్ కొనుక్కొచ్చావు. ఎలా ఉంది బావా అని అడుగుతున్నావు. ఇలాంటి పిచ్చి పనులు చేయదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? వచ్చేసో ప్రాణం తీయడానికి. ఏంటి బాబా ఇది? నీకోసం నేను ఎంతో ఆశగా తీసుకొచ్చాను, విసిరి పారేసావే. ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నిన్ను కూడా బయట పారేస్తాను. బావే నువ్వు నీ మొహం పొద్దున్నే మూడౌట్ చేస్తుంది. వెళ్ళే. ఏం జరిగిందే? నీ చిన్న మనవడికి నా మీద ప్రేమ లేదు ముసలి. నేను ఇచ్చిన కీచైని విసిరి పారేశాడు. పోవే తింగరదానా, ఎవరు చెప్పారు ప్రేమ లేదని? పైకి కోపంగా ఉండేవాళ్లకే మనసులో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. పో ముసలి, ఊరికి కథలు చెప్పకు. నిజంగానే చెప్తున్నానే, కొంతమంది తన ప్రేమ బయటికి చూపిస్తారు, కొంతమంది పైకి బెట్టు చేస్తూ గుండెల్లోనే ప్రేమ దాచుకుంటారు. కార్తీకు వాళ్ళ తాతయ్య టైపే. ఆ మనిషి కూడా అంతే. 4 మంచి మాటలు నోరు తెరిచి ప్రేమగా మాట్లాడరు, కానీ లోపల ప్రాణంగా ప్రేమించేవారు. నిజంగా చెప్తున్నావా? అవునే, మనసులో ఆశని వదిలేయకు. నేనే వాళ్ళ తాతయ్య మనసు పూర్తిగా అర్థం చేసుకోకుండా దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. నువ్వు అలా దూరం చేసుకుని బాధపడకు. వాడి దారిలోనే వెళ్ళి వాణ్ణి నీ దారికి తెచ్చుకో. అర్థమైందా? రంగస్వామి గారు ఉన్నారా మేడం? కృష్ణవేణి వస్తున్నానండి, టిఫిన్ చేసి వెళ్ళండి. మావయ్య మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? వచ్చిన వాళ్ళని లోపలికి రమ్మను. చెప్పాను మావయ్య. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. రండి రండి, కూర్చోండి. పర్వాలేదు సార్. సార్ మేము డిఎస్ఎల్ మార్కెటింగ్ ఏజెన్సీ నుంచి వచ్చాం. సరే, ఈ సంవత్సరం మా ప్రొడక్ట్స్ మీరు ఎక్కువగా పర్చేజ్ చేయడం వల్ల మా కంపెనీ తరపున మీకు బైక్ ప్రెజెంట్ చేశారు సార్. అలాగా? అది ఇచ్చి వెళ్దామని వచ్చాం సార్. సార్ అలాగే ఈ ఫామ్ లో మీరు సంతకం చేయండి సార్. ఇవ్వండి. పర్వాలేదే, వ్యాపారస్తులను గౌరవించి ఇటువంటివన్నీ చేస్తున్నారు. అవును సార్. చాలా థ్యాంక్స్. బైక్ బయట ఉంది, కీస్ తీసుకోండి. వస్తాను సార్. రే మెల్లగా వెళ్ళండి రా, అది అక్కడే ఉంటుంది. సూపర్ గా ఉంది. బైక్ సూపర్ గా ఉంది. బైక్ చూసావా కృష్ణవేణి? చాలా బాగుంది కదండి. నానా బైక్ సూపర్ గా ఉంది నానా. కీవండి. నీ దగ్గర పాత బైక్ ఉందిగా, తిని కూర్చునే వాడికి అది చాలు. నేను ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఇది స్టైల్ గా ఉంటుంది. నానా ముందు కీస్ ఇవ్వండి. గొడవ పడతారు. ఉన్నది మీ ముగ్గురు మార్చి మార్చి వాడుకోండిరా. అదేం కుదరదు నాన్న, మీరు కీ ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. పచారీ కొట్లో పొట్లాలు కట్టేవాడికి కొత్త బైక్ ఎందుకురా? పాత బైక్ ఉంది కదా, నీ పర్సనాలిటీకి ఈ బైక్ బాగుండదు. నానా కీస్ ఇవ్వండి. నానా ఎవరు ఏమైనా సరే ఈ బైక్ నాకే, అంతే. ఒరే ఏమిట్రా ఇది? రంగస్వామి ఏమిట్రా ఇది? రంగస్వామి ఏమిట్రా ఇది? నువ్వైనా వాళ్ళని ఆపలేకపోయావా? ఆపరా, వెళ్ళి వాళ్ళని ఆపరా. వెళ్ళరా, వెళ్ళు. చూస్తావేంట్రా?
ఉండండిరా, మీ పని చెప్తాను. ఒరేయ్, ఎందుకురా గొడవ పడతారా? ఆగండ్రా. ఏయ్! ఏయ్! నాకు దక్కని బైకు ఇంకెవ్వరికి దక్కకూడదు. అయ్యో కాల్ చేసేదే. ఒరే రంగస్వామి, ఏమిట్రా ఇది? ఒరే రంగస్వామి, ఇలా చేశారేమిట్రా? నువ్వైనా వెళ్ళి వాళ్ళని ఆపకూడదంట్రా. ఎలాగమ్మా? ఎలా? నా మాటకి ఏం మర్యాద ఇస్తున్నారు ఈ పిల్లలు? కాసేపటి క్రితం నా తమ్ముడిని నన్ను చూసి పొంగిపోయేవే కలిసిమెలిసి ఉన్నామని ఈ విధవల్ని చూడు, రోజు ఏదో ఒక దానికి కొట్టుకుంటున్నారు. ఎన్నోసార్లు చెప్పి చూశారు, మారితే కదా. ఇప్పుడు చూడు, పైసాకి ప్రయోజనం లేని విషయం కొట్టుకోవడం కాల్చుకోవడం వరకు వెళ్ళారు. భయంగా ఉందే. మనందరం బతుకున్నప్పుడే ఇలా ఉన్నారంటే మనం పోయాక ఏమైపోతారు? ఏమండి, దీని గురించి మీరు మనసు పాడు చేసుకోకండి. పెళ్ళిళ్ళు చేసామంటే అంతా సర్దుకుంటుంది. పెళ్ళిళ్ళా? పెళ్లి జరిపించగానే అంతా సరైపోతుందా? ఏం మాట్లాడుతున్నావు? జరిగినంత మర్చిపోయావా? ఒక పెళ్లి వల్ల మన కుటుంబంలో ఏమేం జరిగాయో మర్చిపోయావా? నా తమ్ముడు ఈ రోజు భార్య లేనివాడుగా, మీనా ఈనాడు తల్లి లేని బిడ్డగా ఉన్నదంటే అందుకు కారణమేమిటో మర్చిపోయావా? అంత కలిసిమెలిసి ఉన్న మా జీవితంలోనే ఒక పెళ్లి వల్ల అంత పెద్ద భూకంపం, తుఫాన్. ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేస్తే అంతా సర్దుకుంటుందా?